వివేకం గురించి మనం జ్ఞానం చేసుకున్నాము. ఆధారపడి వచ్చి మీ అందరికీ నాకు ఈ మాట వినిపిస్తున్నాను. దయచేసి గమనించి గ్రహించండి. లేదా కనుక వివేకం కావాలంటే మనిషికి ప్రతి వాడికి వివేకం కావాలి. నాకు బతుకుతున్నాను వివేకంతో మనం సంసారం చేసుకోవాలి. మనం బతుకుతున్నాను మన బిడ్డని జ్ఞానంతో మన సంసారం సరిగా చేసుకోండి. కనుక ప్రతి ఒక్కరికి వివేకం కావాలి, జ్ఞానం కావాలి, వివేకం కావాలి. అంచేతే ఏం చేస్తుంటే మరి సొలొమోనుని దేవుడు మరి ఒక దైవసేనుడు అభిషేకించాడు రాజుగా. దావీదు వృద్ధులైపోయారు. సొలొమోనుకి మరి రాజులకు అర్పించాలా. కనుక సొలొమోను దేవుడు సొదోము అనే దైవజనుడు అభిషేకించాడు. సమయం కాదు, సొదోము అని దేవుడు రాజు ప్రవక్త అభిషేకించాడు. ఎవరిని? సొలొమోను. వాడు సొలొమోను అయ్యా నేను పరిపాలిస్తున్నాను కానీ ఈ మనుషులు ఏంటంటే నాకు వివేకము దయచేయము. దేశంతో అల్లెలుయా మన సంసారం చేసుకుంటే మన బిడ్డ పోషించుకుంటే మన భర్త కుటుంబం పోషించబడాలి. వివేకం కావాలి, వివేకం అడగాలి. మన జ్ఞానం అడగాలి, వివేకం అడగాలి. ఆ యొక్క సొలొమోను ఎక్కడది? రాజు మొదలు 3:9. ఇంత గొప్పదైన నీ జన్మనకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయాలి. వివేకం గల హృదయం కావాలి. వివేకం గల హృదయం కావాలి. జ్ఞానార్థం కావాలి. మామూలు మనం ఎలాగంది మన భాషకున్న దేవుని పెట్టాము. మామూలు మనకు ఎలాగంది కానీ మామూలు తగిన రీతిగా అంటే ఏం కావాలి? వివేకం కల హృదయం. ఏమి జ్ఞానాలు ఏమిటంటే జ్ఞాన హృదయము. మన హృదయశుద్ధి ఉంది, మనకి హృదయశుద్ధి ఉంది. అంత మంచివాడు మీరు అందరూ బాగా దేవుడు అక్కడ. కానీ ఏం కావాలి? వివేకము జ్ఞానోదయం. ఏమి కాదు చెప్పండి? జ్ఞానార్థం కావాలి. జ్ఞానం సమస్య వివేచన. మన కుటుంబాలు సుఖంగా ఉంటుంది, మన బిడ్డ సుఖంగా ఉంటే నీ సంవత్సరాలు బాగుండాలంటే నీ వ్యక్తిగత జీవితం జ్ఞానోదయం ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఏపుగంధం వెళ్ళాం తెలియదు. అది ఎక్కడ వస్తుంది? జ్ఞాన విగ్రహం ఏపుగంధం మరియు యెహోవా యొక్క భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటే వివేకమనియు సెలవించారు. దుష్టత్వం విడిచుటే వివేకం. పాపం మనసు పెట్టిన వివేకం కావాలి, శాపం మనసు పెట్టిన జ్ఞానం కావాలి. అంటే కాదు ఏ రక పాపం మీద జ్ఞానం రాదు, వివేకం రాదు. ఏ రక పాపం అంతే అంటే 119 కీర్తన 140 119 కీర్తన 140 నేర్చు తీసుకుంది. 119 కీర్తన 140 త్వరగా 119 140 140 కీర్తనలు 119 140. ఈ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగెను. ఉపదేశం వల్ల నాకు వివేకము కలదు. నీ హృదయం జ్ఞానం ఉండాలంటే, నీ హృదయం జ్ఞాన హృదయం ఉండాలంటే ఏం కాదండి? ఏముండాలి? దేవుని ఉపదేశం నీలో ఉండాలి. దేవుని మాటలు నీలో ఉండాలి. దేవుని మాటలు నీలో ఉండాలి. నీకు హృదయం కాదు, హృదయం వివేకంగా ఉండాలి. కానీ జ్ఞానం నేను రాశాడు కదా, నీ ఉపదేశం వలన నేను దేవుని వాక్యం వినటం వల్ల నీకు వివేక హృదయం వస్తుంది. నేను మాట కానీ మన ఎక్కువ జీవితం మీరు ఇంటి మట్టికి వింటారు కానీ మీ హృదయము దేవునికి దూరంగా దగ్గర ఉండండి. దేవుని వాక్యం చదివితే దేవుడు దగ్గర అవుతాడు. దేవుని వాక్యం వింటే దేవుడు దగ్గర అవుతాడు. దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తే దేవుడు దూరం అయిపోతుంది. సాతాను నీలో ప్రవేశించదు. ఏ పరిస్థితి దేవుడు దూరం అయితే చక్కగా అది వచ్చేసి నేను కుదురు. మన వ్యక్తిగత జీవితంలో ప్రభావం నాకు కావాలి, వివేకం కావాలి. ప్రభావ నడుతుందా అంటే సామెతగా నా ఫ్రెండ్ సామెతగా 4 వాటిలో తొందరగా సామెతగా 4 వాటి. కుమారులారా, తండ్రి ఉపదేశం వినడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. ఉపదేశం ఆలకించాలి. చాలా ఆలకించలేదు. కానీ పక్కన మాట్లాడుతూ ఎద్దరితో మాట్లాడుతూ ఆలకించలేదు. ఎలా దేవుని మాట ఆలకించడం అంచేతే అవి ఏం చేసింది? యూరియా దేవుని మాట్లాడుతూ లక్ష్యమించను, ఆలకించను. అప్పుడు ఆమె హృదయము తెరవబడిన దేశంలో ఆలకిస్తాను వదిలేస్తున్నాం. నేను వ్యక్తి ఏది ఆలకిస్తావు? చెడ్డ మాట ఆలకిస్తావు, రకరకాల మాట ఆలకిస్తావు. అవి కదండి దేవుని మాటలు. దేశంతో అంతే
అంటే ఇరిమియా గ్రంథము 23:5. ఇరిమియా గ్రంథం 23:5. యెహోవా ఎలాగో ఆజ్ఞిస్తున్నాడు. నాకు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి సిగ్గు పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయను. అతడు రాజై పరిపాలన చేయను. యెహోవా ఎలాగో ఆజ్ఞిస్తున్నాడు. దేవుడు ఇలాగ ఆజ్ఞాపించున్నాడు. రాబోవు దినములలో నేను దావీదునకు నీతి సిగ్గు పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయను. అతడు వివేకంగా నడుచుకొనుచు వివేకంగా నడుచుకోవాలి. నచ్చపడి వివేకం వెంటనే వివేకం కలిగిన నడక, నేను నడక కలిగింది. జ్ఞానత్వం ఉందా, మంచిగా ఉందా, నీ వివేకం జ్ఞానంతో నడుచుకున్నావా, నీ నడక కలిగింది. లేకపోతే దాదాపు 139 గంటలు ఓటాకినది మైతుందండి. 139:1. 139:1. నేను 139వ కీర్తన 10వ వచనం అండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియదు. అది నీకు కూర్చుంటున్నా, లేచుడా, నడుచుడా నీకు తెలియదు. నువ్వు కూర్చున్నావు, నేను ఎవడో, నువ్వు నడుచు దేవుడు తెలుసు అని నీ రాష్ట్రభావనది దేవుడు తెలుసు కాక దేంతో దాదలియా జాగ్రత్తలు నీ నడక దేవుడి దృష్టికి అంగీకారం ఉండాలి. ఉంటుందా? ఇంత వయసు వచ్చినా ఇంకా పాపం చేస్తున్నావు, గమనిస్తా ఇంకా పాపం చేస్తున్నావు, చదువుతున్నావు, BA MA చదువుతున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, లేకపోతే సంవత్సరాలు చేసుకుంటున్నావు, ఎంతవరకు నువ్వు నీ నడక నీ పడక దేవుడు దినదినం పరిశీలించుకోవాలి. దినదినం మన నడక అంచేత అప్పట్లో పోలంటారు. నా పరుగు నా దేవుడు నడుపు దేవుడు ఎంత పరిగెడుతుంది నా నడక తొదముట్టించి తిని నా పరుగు నేను నా పరుగుని తొదముట్టించుంటారు. మంచి పోరాడుతుని నా పరుగు నేను తుదముట్టించి తిని, మంచి పోరాడుతుని నా పరుగు తుదముట్టించి తిని. నీ తుదముట్టి కడవాలని కలుస్తుంది. అప్పుడు కడవాలని నీ పరుగు కూడా పరిగెట్టాలి. వీటి విషయాలు ఉంది. అడుగు చేసింది లెక్కబెట్టి ఇసుకలో మెట్ల పరిగెట్టింది. అవి ఏ పని అన్నింటిలో ఫస్ట్ ప్రైజ్ వెళ్ళేసింది. దేశం దాదాగా అది ఎంతసేపు ఎలా మెట్లంతా తగలగా పరిగెట్టాలట. ఇవి మాత్రం తెలంగాణ ఎత్తి ఇసుకలోని మట్టిలో పరిగెట్టేదట. మొత్తం వరల్డ్ కప్ కొట్టేసింది. వరల్డ్ కప్ తెలిసిన ఎందుకు వరల్డ్ కప్ కొట్టేది? ఆమె నడక ఎక్కడ ఉంది? ఇసుకలో ఉంది. ఆ నడక దాంట్లో ఉంది. ఏంటంటే కాళ్ళు బలంగా పడతాయని ప్రభు వస్తుందని ఒక ఊహ. అంతే ఆమె చేసింది. మొత్తం ఆఖరికి ప్రైజ్ పెట్టేసింది. దేశ ప్రజలు అందుకు సాధించింది. ఆమె నడక ఎక్కడ పెట్టుకుంది? ఇసుకలో పెట్టింది. నడక ఎక్కడ పెట్టింది? వెంట పెట్టింది. ఇంకా దానివల్ల మనది కూడా దేవుని వాక్యం లక్ష్యం ఇట్లా చేస్తారు. దేవుని నడవాలి, మనం ప్రభు నడవాలి. సంస్థలు నడిచాడు, ఒక దిక్కు నడిచాడు, దేవాలయం నడిచాడు, మరో దిక్కు 3 సార్లు నడిచాడు సంస్థలు. అది సంస్థలు నడక ఎక్కడ వెళ్తుంది? వేసే గృహాలకు వెళ్ళిపోయింది. ఆఖరి పాపం చేశాడు, వాళ్ళు తీసేసాడు. కానీ జాగ్రత్త, నీ కాళ్ళు ఎక్కడే పరిగెడుతున్నాయి, నీ కాళ్ళు ఎక్కడ వెళ్తున్నాయి. చాలా జాగ్రత్తమ్మా. నువ్వు వ్యక్తిగా నీకు ముందు సాయిపో. నువ్వు ఎక్కడున్నా నీ దేవుని అవసరం అలా సాయిపో. ఒకవేళ మధ్యలో నీకు అవంతలు వస్తాయి, మధ్యలో నీకు పాప కనిపిస్తుంది, విడిచిన పాప కనిపిస్తుంది, విడిచిన చేస్తాను కనిపిస్తుంది. సాగిపో, ఆగిపో. దేశం కాలేదయ్యా. జీవిత కాలమంతా ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. పాడు మీకు వచ్చిన పాడు చేస్తాడు. హల్లెలూయా. ఆనకు నడుస్తాడు. దేవుని చూసుకుంటూ ఆనకు నడిచాడు. ఏంటంటే అది కొనుక్కోబడ్డాడు. ఆనకు దేవుడితో నడుచున్నాం, అతను కొనుక్కోబడినాం. ఆనకు ఎవరు నడిచాడని? దేవుడితో నడిచాడు. మనము దేవుడితో నడుస్తాం. అండి టీవీలు, తర్వాత సెల్ ఫోన్లు, ఇన్స్టాగ్రామ్లు అట్లా నడుస్తాం. తల పొద్దున్న చేసినట్టే తీసి ఫోన్ చేసేస్తాడు. రాత్రి అది ఫోన్ చేశాడు, కొన్ని నిద్ర చూసి అదే చూసుకుంటారు. దౌర్భాగ్యులు సెల్లో, ఇన్స్టాగ్రామ్, ఆగ్రామ్ ఈగాము, నీ ఆగ్రామ్ ఈగాము అయిపోతారు. చదివేస్తా మన దేవుడు నడవాలి. ఎవరు నడవాలి? అంటే అర్థం దేవుడు నడవాలమ్మా. దేవుడిని నడవాలి. దేవుడు నడవాలంటే ప్రార్థన చేయడం, వాక్యం చదువుకోవడం, వాక్యం వినడము, విశ్వాసం బలపడడం, దేవుడిని సాగిపోవడం. దేశం హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నడవాలి. దేవుడు నడవాలి. నువ్వు ఉద్యోగం అయినప్పుడు దేవుడు నడవాలి, దేవుడితో నడవాలి. పని చేయనప్పుడు దేవుడు నడవాలి. మనసు అనుకోవాలి దేవుడు నడవాలంటే ఉద్యోగం వెళ్ళినప్పుడు అన్నట్టు
మనసులో అనుకుంటూ నడిచిపోవాలి. దేవుని మాట మనసులో అనుకుంటూ బండి నడిపోవాలి. దేవుడు హల్లెలూయా. మానవుడు నడిచాడు కలవరకు కనుక మనం ఎక్కువ ఎక్కువ అంతే. ఏసుకేల్ గ్రంథంలో ఏసుకేల్ గ్రంథము 28:4 ఏసుకేల్ గ్రంథం 28:4 710 పేజీ అండి. ఎస్కేల్ గ్రంథము 28వ అధ్యాయం 4వ వచనం. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. ఈ జ్ఞానము చేతను వివేకం చేతను ఐశ్వర్యం నువ్వు ధనవంతుడు అయిపోతావు. తల్లిగా నువ్వు జ్ఞానంతో సంసారం చేసుకుంటే, వివేకంతో సంసారం చేసుకుంటే, వివేకంతో పాపం జయిస్తే, వివేకంతో లోపం జయిస్తే నువ్వు ధనవంతుడు అయిపోతావు. దేవుడు ఆశీర్వదిస్తాడు. ధనవంతుడు అంటే దేవుడు ఆశీర్వాదం పొందుతావు. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప ఆశ పొందా, మామూలు ఆశలు కదండి, గొప్ప ఆశలు కాదు. అంతది నువ్వు ఇతరులకు అప్పిస్తా కానీ నువ్వు అప్పు తీసుకోమంటాడు. మన అప్పు మనసు అయిపోం. దేవుడు మనకి అప్పన్న దేశం తల్లలే మన దేవునికి అప్పుడు విన్నాను. దేశం తల్లలియా కనుక నువ్వు గొప్ప ఐశ్వర్యం గొప్ప దేవుని పెట్టిగా దీవించుకుంటాం. నేను నడక నీ పడక అని జాగ్రత్త తీసుకుంటే ఐశ్వర్యములు గొప్ప వ్యక్తి అయిపోతాం. గొప్ప మామూలు వ్యక్తి కాదు. దేశం తల్లలియా ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. ఆదామావలు పోగొట్టిన వివేచనము దేవుని వివేచనం అంటే ఎక్కడ దొరుకుతుంది చదువుకున్నాం. యోబు గ్రంథము 32:8 ఎక్కడ దొరుకుతుంది? పోగొట్టుకున్న విశ్వాసం, పోగొట్టిన వివేచన. 443వ పేజీ. చెప్పు. యోబు గ్రంథము 32:8. యోబు గ్రంథము 32:8 చదువు. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి, సర్వశక్తి దేవుని ఊపిరి వారికి వివేచన కలుగుజేయు. సర్వశక్తి దేవుని యొక్క ఊపిరి అంటే ఏం చెప్పలేదు చెప్పండి. అక్కడ ఇచ్చే కదా, అక్కడ ఊపిరి ఊదేరు కదా, ముక్కులు ఊదలేసిన అది కన్నలో జీవవాది ఊదాడు అక్కడ. మళ్ళీ ఆ జీవవాది మళ్ళీ దేవుడు నీ నడకని బలంగా జాగ్రత్త తీసుకుంటే అదే అనమాట. అక్కడ పోగొట్టింది ఇక్కడ పొందాలి. ఎక్కడ పవిత్రత, పరిశుద్ధత, యథార్థ అది దాటి పొందుతావు. అక్కడ పోగొట్టింది ఎక్కడ పొందుతావు? పరిశుద్ధతతో పొందుతావు, విశ్వాసంలో పొందుతావు, ఆత్మీయతలో పొందుతావు. అక్కడ పోగొట్టున్నారు కానీ ఇక్కడ పొందాలి. దేశంతో హల్లెలూయా. ఎక్కడ పొందాలి? మంచిది సర్వశక్తి దేవుడు ఈ ఊపిరి వారికి దేవుడు మళ్ళా ఊపిరి చూసారు. ఏసుకెళ్ళి ఎండి నెమ్మకలు చూస్తున్నాడు, ఎండి నెమ్మకలు చూస్తున్నాడు, ఎండి నెమ్మకలు వెళ్ళాడు. దేవుడన్నా ఊదు, ఊపిరి ఊదు, ఎముకలు బ్రతుకుతాయి, ఎముకలు బ్రతుకుతాయి. కానీ నన్ను ఊదరు. ఎముకలేసింది గొప్ప సైన్యం వల్లే బయలుదేరిపోయింది. దేశంతో హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఇడిచిపోదు. ఎక్కడ పోగొట్టుకున్నా మళ్ళీ తిరిగి పొందుతాం. అక్కడ పోగొట్టిన ఆదమాలు మళ్ళీ ఏటికల గ్రంథంలో ఎముకల్లో జీవం వచ్చినాడు. ఏంటో చెప్పింది? జీవం. నీ ఎముకలు నిండిపోయింది. కొంతమంది ఎంత కుళ్ళి కుస్తుంటారు, ఎముకలు కుళ్ళి. బైబిల్లో సామెతలు 3 అధ్యాయం. ఎముకల్లో మత్సరం కలిగి ఉంటారు, ఎముకల్లో కుళ్ళి కలిగి ఉంటారు మానవులు. నీ ఎముకల్లో కుళ్ళి, ఎముకలు ఎందుకు నిండిపోతున్నాయి? సన్నగా బయట ఎత్తాడు అనేది కుళ్ళి విశుద్ధం లేదా నీ వ్యక్తిగా జీవితం. నీ ఎముకలు మళ్ళీ తిరిగి రావాలి, ఎముకలు మళ్ళీ అతుక్కోవాలి. ఆ ప్రవచనం కానీ నీ వ్యక్తిగా జీవితం, మన వ్యక్తి జీవితం పరిస్థితి కాపాడుకుందామా, విశ్వాసం కాపాడుకుందామా, ప్రార్థన జీవితం కాపాడుకుందాం. నీ వ్యక్తిగా జీవితం విశ్వాసం కాపాడుకో, ప్రార్థన జీవితం కాపాడుకో, ఆత్మీయ జీవితం కాపాడుకో. గొప్ప దీవెన పొందుతావు. దేవుడితో హల్లెలూయా హల్లెలూయా. మరియాల పత్రిక 5:20 చెప్తారా? మరియాల పత్రిక 5:20 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం అండి. 224వ పేజీ. మనము సత్యవంతుడైన వాటిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని. దేవుని కుమారుడు ఏంటి? వివేకం వచ్చేది. మనం అనుకుంటాం యేసు పాపం రచించి లోకంలోకి వచ్చినాం అంతే. మనకి దౌర్భాగ్యం క్రైస్తవులు. యేసు ఎందుకంటే పాపం క్షమించి వచ్చేది, నశించుకోవడానికి వచ్చేదండి అని చెప్పుకుంటాం మనం. అంత పాఠాలు బోధిస్తారు కానీ విశ్వాసం అదేస్తారు. ఇక్కడ ఏం రాస్తుంది? చదువు. ఏం రాస్తుంది? క్రీస్తు వచ్చి
వివేకము ఇచ్చాను. ఏం చదివి చదువు చదువు. కుమారుడు వచ్చి అది అందుకు నువ్వు జ్ఞానంతో అక్కడ పోగొట్టున్నావు. ఎక్కడ ఆదమోద పోగొట్టున్నావు. మన యేసు వచ్చి అదే జ్ఞానం మనం తిరిగి నీకు ఇచ్చాడు. దేశంతో అల్లయ్యా ఎలాగిచ్చాడు చూద్దాం. ఎలాగిచ్చాడు చూద్దాం. ఎప్పుడు వస్తే 10 మంది పని చేస్తాడు. ఎలాగిచ్చాడు? ఎప్పుడు పత్రిక 13వ అధ్యాయం 12వ వాక్యం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం అండి. ఎబ్రీ పత్రిక 13:12 కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవని వెలుగుట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళదాము. ఆయన వద్ద ఎందుకంటే ఆయన దగ్గర రావాలి. ఎప్పుడు ఎందుకు రావాలి? ఆ రక్తం స్వతంత్రించి మళ్ళీ కడిగాడు. అంటే కడగడం వల్ల మనకి ఏమవుతుంది? జ్ఞానావధి వచ్చింది. ఏం వచ్చిందండి? జ్ఞానావధి వచ్చింది, వివేకం వచ్చింది, ఆత్మ వచ్చింది. ఆయన రక్తం కాకపోతే మనం వేసి కావాలి. ఆయన రక్తం కాకపోతే మనం పాపక్షమ కలదు. ఆయన రక్తం కాకపోతే గౌరవం వెళ్ళిన ఆయన శిలువలో ఏంటంటే త్యాగం, శిలువలో ప్రాణము శిలువలో సాగింది అట్లా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమును మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకముందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై మనుషుల స్వరూపం దాల్చి తను తన రిక్తిగా చేసి శిలువకు తాను అప్పగించుకున్నాను. తెలుస్తుంది. హల్లెలూయా. యేసు రక్తం కాల్చుకున్న మళ్ళీ పోగొట్టుకున్న ఆ యొక్క వివేచన ఇక్కడ పొందగలుగుతున్నాను. తెలుస్తుంది. హల్లెలూయా. అర్థంగా అక్కడ పోగొట్టుకున్న వివేచన, అక్కడ పోగొట్టుకున్న వివేచన ఇక్కడ యేసుకి శిలువదాలు మళ్ళీ తిరిగి మనం పొందాం. తెలుస్తుంది. హల్లెలూయా. అంటే బైబిల్ మొదటి పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం 7 మొదటి పత్రిక 1వ అధ్యాయం 7 వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ప్రతి యేసు రక్తం ప్రతి పాపని కడిగి మనల్ని పవిత్రులుగా చేసేద్దా. ఈ వాక్యం స్వదేశంలో ఇండియాలో ఉన్నా ఇతర దేశంలో ఉన్నా నువ్వు ఎక్కడున్నా సరే, ఏ గ్రామంలో ఏ పట్టణంలో ఇతర దేశంలో ఎక్కడున్నప్పుడు కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడితేనే పోగొట్టుకున్న మొట్టమొదటి అవివేకం ఈ రోజు నన్ను పొందగలరు. ఇంకా పాపం చేస్తే, ఇంకా పాపం ఉంటే లోకం ఉండి ఇతర దేశంలో పాపం చేస్తున్నాం, ఎక్కడ పాపం చేస్తున్నాం, ఇంట్లో ఉండి పొరుగులో వీటిలో ఎక్కడెక్కడ పాపం చేస్తే భార్య తెలియకుండా భర్త తెలియని భార్య పొరుగు తెలియని పాపం చేస్తే ఇదే జ్ఞానం రాదు. ఆత్మీయ పోగొట్టుకుంటా, విశ్వాసం కాబట్టుకుంటాం. కనుక ఈ తల్లిదండ్రులు చేసిన కలగబడాలి. ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన చేసుకున్నాము. కళ్ళు స్థలాన్ని ఈ వాక్యం దేవుడి సోదరులారా ఈ జీవితాలు మార్చుకొని బ్రతుకులు మార్చుకొని ప్రభు నాతో మాట్లాడాలని అనుకోండి. ఇది ఎప్పుగా జీవితం ప్రభు ఆడవాళ్ళు కూర్చున్నాం, ఆడవాళ్ళు మందిలో కూర్చున్నాం. నీ జీవితాలు ఉంది. నామగత కష్టం కాదు, నువ్వు గొప్ప ఐశ్వర్యం, గొప్ప దీవి పొందుతాం. పాప నుంచి విడుదల పొందుతాం. పాప నుంచి విడుదల పొందితేనే నీకు వివేచన జ్ఞానం వస్తుంది. కుటుంబం పోషించగలవు, బిడ్డలు పోషించగలవు, ఉద్యోగం చేసేగలవు. ఏ రకమైన రహస్య పాప చేయొద్దు. ఏసీకి రక్తం ఇద్దరిని కలగలి నువ్వు నిండా చేసుకోవచ్చుగా. దేవుడు మీరు జీవిస్తావా, నీకు నువ్వు సమర్పించుకో. మార్చివాడలో అది వచ్చింది. మార్చివాడలో ఆధారం దేవుడు మాట్లాడుతున్నావు, వింటున్నావు. నీ జీవితం మార్చుకుంటావా, బ్రతుకు మార్చుకుంటావా? నీ జీవితం 2 నెలలు పోయింది, 3 నెలలు ప్రవేశించా. ప్రభావం క్షమించుకో. ఎవరి మీద ప్రార్థన చేసుకుని ప్రార్థన ఆమె ప్రార్థన చేసుకున్నాం. ఆమె రామసారి ఇప్పుడు గణమంది స్వప్నండి ఇంటి వద్దండి. అక్కడ దేవుని తోటలో ఏదైనా తోట పోగొట్టుకున్న ఆ యొక్క అవివేచన మరి అసలు ఏ శ్రీకృష్ణ రక్తం ద్వారా మేము పొందినాం. మేము పొందిన విశ్వాసం, పొందిన ప్రార్థన, మేము పొందిన పాప క్షమాపణ జీవితం కాపాడుకుని మీ దాకా నిన్నే విశ్వాసంగా తీర్చిద్దండి. చేస్తున్నాం పెట్టుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మా తండ్రి దగ్గర దేవుని కృప యేసుక్రీస్తు పరిశుద్ధ అందుకు అనుగ్రహించబడింది కాక. ఇంకా చెప్తాను ఇంకా టైం ఉంది. అదుకు